బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో మరో అఘోర ప్రత్యక్షమయ్యారు. గడ్డం మీసంతో హల్చల్ చేశాడు అఘోర. తెలంగాణలోని ఓ గ్రామంలో తన అన్నను కలిసేందుకు వచ్చిన అఘోరాను స్థానికులు నిలువరించారు. తమ గ్రామంలో తిరిగేందుకు అనుమతి లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను ఎవరికి ఎలాంటి హాని తలపెట్టనంటూ ఈ అఘోరా చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ గ్రామస్తులు అతని మాటను వినిపించుకోలేదు. అయితే ప్రత్యేక పూజల నిమిత్తం తాను తన అన్న ఇంటికి వచ్చానని, పూజ ముగించుకొని తిరిగి వెళ్ళిపోతున్నట్లు చెప్పాడు ఈ అఘోరా. అయితే నిన్న మొన్నటి వరకు లేడీ అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమై నానా హంగామా సృష్టించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కొత్త అఘోరా తెలంగాణలో కనిపించడం చాలా మందిలో ఆసక్తి రేకిస్తోంది. ఇలా అఘోరాలు జనావాసాల్లో సంచరించడం ఏంటని అనేక మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే పాత అఘోరికి ఈ కొత్త అఘోరాకు చాలా పోలికలు ఉన్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న అఘోరా కారు వేరు, అందులో పాత అఘోరీ కారు ఉన్నట్లు పెద్ద పెద్ద పుర్రెలు కనిపించలేదు. అయితే పైగా గడ్డం మీసాలతో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు ఈ అఘోరా. ఈ అఘోరా కారు దిగేందుకు కూడా స్థానికులు అవకాశం ఇవ్వలేదు. అయితే ఊరిలోని పిల్లలు భయపడతారని, ఇక్కడకు రావద్దని హెచ్చరించారు స్థానికులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. మొన్నటి వరకు తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా హల్చల్ చేసిన అఘోరి ఇప్పటికీ అంటే ఇప్పుడు కూడా ఏపీలో తిరుగుతుంది. కానీ మన తెలంగాణలో కొంచెం ఆమె అలకడి తగ్గిందంటూ కూడా ఆలోచిస్తున్న సమయంలో మరొక అఘోర తెలంగాణలో హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈయనైతే గెడ్డాలు మీసాలతో వచ్చి మరి ప్రజలను భయపెడుతున్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలోనూ ఒక గ్రామంలో అయితే ఆయన ఎంటర్ అవబోతున్నారు. వాళ్ళ స్వగ్రామంలోకి ఆయన వెళ్ళి వాళ్ళ అన్నని కలుస్తానంటూ కూడా కార్లో వచ్చిన సమయంలో ఆ గ్రామస్తులందరూ కలిసి ఆయన అయితే అడ్డుకోవడం జరిగింది. నిన్ను ఆ గ్రామంలోకి అలో చేసే పరిస్థితి అయితే లేదు, మీరు వస్తే ఆ పిల్లలందరూ భయపడతారు, ఎందుకు వస్తున్నారు అనే దాని మీద అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ గమనిస్తే కనుక ఏంటి అఘోరాలు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ కారుల్లో తిరుక్కుంటూ వచ్చి ఇక్కడ జనాల మధ్యలోకి వచ్చి ఏం చెప్దామని వస్తున్నారనే ఆలోచన అయితే ప్రజల్లో రేకెత్తుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అఘోరా అయితే కనుక నేను వచ్చి మీకు ఎలాంటి హాని తలపెట్టను, మా అన్న ఉన్నాడు, ఆయన్ని కలిసి వెళ్ళిపోతానంటూ కూడా ఆయన గ్రామంలోకి వస్తున్న పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో ఇదే రీతిలో అఘోరాలు కార్లు వేసుకుని మరి దర్జాగా జనాల మధ్యలోకి వచ్చి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అఘోరి ఈ మధ్య కాలంలోనే మొత్తం తెలంగాణని, ఆంధ్రాను కూడా ఒక ఊపిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. వచ్చి ప్రజల్లోకి వచ్చి ఆమె అంటే నగ్నంగా వచ్చిన పరిస్థితిలో ప్రజలందరూ భయపడ్డం, అలాగే అనేక పూజలు చేయడం లాంటివి చేసి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ప్రజలను కూడా తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎవరూ లేరనుకున్నారేమో, ఇప్పుడు మరొక అఘోరా వచ్చి అందరినీ తీవ్ర భయభ్రాంతులకు అయితే గురి చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరిలో కూడా కొన్ని పోలికలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే వీళ్ళిద్దరు వాయిస్ కూడా ఒకేలా ఉంది. అంటే అఘోరాలా వచ్చారా ఏంటని ఆలోచిస్తున్నారు. కానీ అంటే ఇందులో అంటే వీళ్ళిద్దరూ కారులోనే వచ్చారు, కానీ అఘోరి కారులో ఉన్నట్టు ఆ పుర్రెలు అవి ఈయన కారులో అయితే కనిపించట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారనే దాని మీద ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించాలి. అంటే ప్రజల్ని ఎందుకు ఇలాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అలాగే ఇలాంటి వాళ్ళు వచ్చి అసలు ఏం చెప్దామని సమాజానికి అనేది అయితే అర్థం కావట్లేదు. కానీ ప్రస్తుతం ఇలాంటి వాళ్ళని అంటే వీళ్ళు నిజంగా అఘోరాలైనా లేకపోతే ఇలాంటి వేషాలు వేసుకొని వచ్చి అంటే వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తున్నారా, లేకపోతే వేరేది ఏదైనా ఆశించి వస్తున్నారా అనేది అయితే అందరిలో ఒక ఆలోచన రేగుతున్న పరిస్థితి ఇప్పుడు. సో ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో అయితే కనుక ఈ అఘోరా వచ్చి ప్రజలను అయితే అక్కడున్న ఆ గ్రామస్తులను అయితే తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఆ గ్రామస్తులందరూ కలిసి ఆయన అడ్డుకుంటున్నారు. కారు కూడా దిగేందుకు మేము అనుమతి ఇవ్వమంటూ కూడా అక్కడ ఆయన అడ్డుకుని వెనక్కి పంపించే పరిస్థితి అయితే అక్కడ నెలకొంది.